హోలీ అనగానే మనకు గుర్తొచ్చేది ఆనందం, కేరింతలు. కానీ ఈ రంగుల వెనుక ఒక భయంకరమైన రాక్షస సంహారం ఉందని మీకు తెలుసా? సాక్షాత్తు పరమశివుడే తన మూడవ కన్ను తెరిచి ఒక దేవుణ్ణి భస్మం చేసిన రోజు ఇదేనని మీకు తెలుసా? అసలు హోలీ రోజున మనం రంగులు ఎందుకు చల్లుకోవాలి? చిలిపి కృష్ణుడు రాధపై రంగులు ఎందుకు వేశాడు? ఈరోజు ఈ వీడియోలో హోలీ పండుగ వెనుక ఉన్న 5 అద్భుతమైన పురాణ కథలను అక్షరం పొల్లుపోకుండా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, ఎందుకంటే చివరిలో మీకోసం ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. హోలీ కథ వైకుంఠం నుండి మొదలవుతుంది. ద్వారపాలకులు జయ విజయులు సనత్ కుమారులను అడ్డుకోవడంతో వారు రాక్షసులై పుట్టమని శపిస్తారు. అలా మొదటి జన్మలో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడిగా జన్మిస్తారు. హిరణ్యాక్షుని వరాహ రూపంలో విష్ణుమూర్తి సంహరించగా హిరణ్యకశిపుడు పగతో బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేస్తాడు. ఇంట బయట, పగలు రాత్రి, భూమి ఆకాశంలో దేనితోనూ మరణం ఉండకూడదు అని వరం పొందుతాడు. హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు కావడంతో తండ్రి అతన్ని చంపాలని చూస్తాడు. అప్పుడు హిరణ్యకశిపుడి చెల్లెలు హోళిక రంగంలోకి దిగుతుంది. ఆమెకు ఒక మాయ శాలువ ఉంటుంది. అది కప్పుకుంటే అగ్ని కూడా ఆమెను ఏమీ చేయదు. ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చొని పెట్టుకొని ఆమె మంటల్లో కూర్చుంటుంది. కానీ విష్ణుమాయ వల్ల ఆ శాలువ ఎగిరి ప్రహ్లాదుడికి కప్పబడుతుంది. హోళిక దహనమైపోతుంది. ఈ విధంగా అధర్మంపై ధర్మం గెలిచిన రోజునే మనం హోలీగా జరుపుకుంటాం. హోలీని కాముని పున్నమి అని కూడా అంటారు. తారకాసుని చంపడానికి శివుడికి సంతానం కలగాలి. కానీ శివుడు ధ్యానంలో ఉంటాడు. ఆయన ధ్యానాన్ని భంగం చేయడానికి దేవతలు మన్మధుడిని పంపుతారు. మన్మధుడు శివుడిపై పూల బాణాన్ని ప్రయోగించగా ఆగ్రహించిన శివుడు మూడవ కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు. ఈ ఘటన కూడా హోలీ రోజున జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. రతిదేవి ప్రార్థనతో శివుడు మన్మధుడికి ఆత్మ రూపంలో తిరిగి ప్రాణం పోస్తాడు. శ్రీకృష్ణుడు నల్లగా ఉండడంతో రాధ తెల్లగా ఉందని బాధపడేవాడట. అప్పుడు యశోదమ్మ కొన్ని రంగులు ఇచ్చి, ఈ రంగును రాధ ముఖానికి పోయి, అప్పుడు తను నీకు నచ్చిన రంగులో కనిపిస్తుంది అని చెబుతుంది. కృష్ణుడు రాధపై రంగులు చల్లడం వల్లే ఈ పండుగ రంగుల పండుగగా మారింది. వసంత ఋతువులో ప్రేమకు చిహ్నంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడం అప్పటి నుండే మొదలైంది. రఘు మహారాజు కాలంలో దుండి అనే రాక్షసి పిల్లలను పీడించేది. ఆమెకు పిల్లల అల్లరి వల్లే మరణం ఉందని శాపం ఉండడంతో పిల్లలంతా కలిసి గోల చేసి ఆమెను తరిమి కొట్టారు. అందుకే హోలీ రోజున పిల్లల అల్లరిని పవిత్రంగా భావిస్తారు. అలాగే వసంతకాలంలో వచ్చే చర్మ వ్యాధుల నుండి రక్షణ పొందడానికి మోదుగ పువ్వులు, పసుపు వంటి ప్రకృతి రంగులను చల్లుకోవడం ఆరోగ్యానికి కూడా మంచిదని శాస్త్రం చెబుతుంది. మిత్రులారా, చూశారు కదా, హోలీ అంటే కేవలం రంగులు చల్లుకోవడమే మాత్రమే కాదు, దాని వెనుక ఎన్నో పురాణ గాథలు ఉన్నాయి. ఈ పండుగ మనకు నేర్పేది ఒక్కటి: అహంకారం ఎంతటి దాన్నైనా ధర్మం ముందు ఓడిపోవాల్సిందే. మీకోసం ఒక ఆసక్తికరమైన ప్రశ్న. హోలీ రోజున చేసే కామదహనం తర్వాత ఆ బూడిదను, విభూతిని నుదుటిన ధరిస్తారు. అలా ధరించడం వల్ల మన శరీరంలోని ఏ శక్తి పెరుగుతుందని భక్తులు నమ్ముతారు? మరియు దానివల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనం ఏమిటి? సమాధానం తెలిస్తే వెంటనే కింద కామెంట్ చేయండి. మరిన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాల కోసం ఆత్మధ్వనిని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. సర్వేజన సుఖినో